కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరు రెండు చేతుల పైకి చాపి స్తోత్రం చెప్దాం, గట్టిగా స్తోత్రం చెప్దాం. ప్రియరా, భక్తుడు అంటున్నాడు, నీ కృపను బట్టియే నేను ఆనందభరితుడనై ఉన్నాను. ఆయన కృపను బట్టి అంటే ఆ భక్తుడు ఏం చేస్తున్నాడట? ఆనందంతో ఉన్నాడట, సంతోషిస్తూ ఉన్నాడట. ఏంటి మనకు అమ్మ పిల్ల మాట్లాడకూడదు. ఏంటి మనకు చిన్న బాధ వచ్చిన ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. ఇందాక కొండమ్మ గారు సాయం చెప్పారు, ఏమొచ్చేసిందంట? దుఃఖం వచ్చేసింది. అమ్మో నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, అమ్మో నేను చనిపోయేలా ఉన్నాను, నా పరిస్థితి ఒకసారి ఇలాగైపోయిందంట అని దుఃఖం వచ్చేసిందంట. ప్రియారా, వస్తుంది కదా అందరికీ కూడా. ఏంటి ఇప్పుడు ఉన్నట్టుగా రోజు ఉండిపోతామా చెప్పండి? రోజు ఉండిపోతామా? ఇప్పుడు బాగుంది కదా నోరు ఎగరేస్తారు కొంతమంది, రేపు ఇలా ఉంటామా? ప్రియరా, ఏ రోజు పరిస్థితి మనకి ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఏంటి బాగున్నంత వరకు మనం ఏం చేస్తాం? వాళ్ళ మీద వీళ్ళ మీద దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళ మీద వీళ్ళ మీద అహంకారంగా మాట్లాడుతూ ఉంటాం. ఏంటి ఎప్పుడు కూడా రోజులనేవి ఎప్పుడు ఒకేలా ఉండిపో. అందుకే మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలండి, తగ్గించుకొని ఉండాలి. ఎందుకు కేకలు చెప్పండి? నార్మల్గా మాట్లాడుకున్న ఆ మాటే కేకేసుకుని ఆ మాటే. కేకలు వేసుకోవడం వల్ల దానికి ప్రయోజనం ఏమవుద్ది? నలుగురిలో నవ్వులు పాలవుతాం, నలుగురిలో అపహాస పాలవుతాం. అది నెమ్మదిగా మాట్లాడుకుంటే ఎంతో గౌరవం ఉంటుంది. ఏంటి నేనే ఎంతో తగ్గించుకొని మరలా ఇంటికి వెళ్ళి మరలా బతిమాలి రా రా అని పిలుస్తున్నా సరే, రేపు వచ్చేస్తాను, రేపు అన్నాడు, రేపు అన్నాడు. ప్రియరా, ఏంటి మనము కేవలం దేవుని కృపను బట్టే సంతోషించాలి. ప్రియరా, ఏంటి మనం సంతోషంగా ఉంటున్నాడు కారణం ఏంటి తెలుసా? దేవుని కృప అండి. చాలా కుటుంబాల్లో సంతోషం లేదు, చాలా కుటుంబాల్లో ఇంటికి వస్తే సంతోషం లేదట. ఒక తల్లి అంటుంది, బాబాయ్ ఇంటికి వస్తే చాలండి నాకు నరకంలోకి వచ్చినట్టుగా ఉంటుందండి, ఈ ఇంట్లో అడుగు పెడితే చాలండి నాకు నరకంలోకి వచ్చినట్టుగా ఉంటుందండి. ఇల్లు ఎలాగుంది చెప్పండి? హలో, అందరు ఇక్కడే ఉన్నారా? ఇల్లు కొంతమందికి నరకలా ఉంటుందట. సంతోషం లేదు, ఆనందం లేదు, ఆ బిడ్డలతో ఆ కుటుంబంతో సంతోషం లేదు. నరకం 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 అని చెప్తుంది ఒక తల్లి. ప్రియరా, ఏంటి మనం సంతోషంగా ఉండాలంటే మనకి ఏముండాలి? దేవుని కృప ఉండాలి. చెప్పండి, పక్క వరకు చెప్పండి, నువ్వు సంతోషంగా ఉండవు అంటుంది. అమ్మ లేపు చెప్పండి, పడుకున్న వాళ్ళు లేపు కూడా లేపు చెప్పండి. ఈ సిస్టమ్ పెట్టాను, మనం కొత్తగా పెట్టాం. చెప్పండి, చెప్పారా మేరీ గారు? అమ్మ వెనక్కి తిరిగి చెప్పండి, వెనకదిలోకి చెప్పండి. అందరూ చెప్పారా? దేవుని కృప, నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుని కృప నీకు ఉండాలని చెప్పి. అమ్మ మేరీ ఎవరు అమ్మాయి పేరు? ఏం పేరు? ఎస్తేరి. చెప్పు, మాట్లాడట్లేదు. నీ పక్కన వాళ్ళకి చెప్పావా? భూదేవి చెప్పావమ్మా? అందరూ చెప్పాలి. నువ్వు సంతోషంగా ఉండాలంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. మనం సంతోషంగా ఉండాలంటే దేవుని కృప తోడుగా ఉండాలి. ఏంటి ఒక విషయం చెప్పమంటారా? చాలా మంది చూసి వీలేట్రా ఎంత సంతోషంగా ఉన్నారు, వీలేట్రా ఏమైనా లాటరీ తగిలిందా, పాస్టర్ గారు ఏమైనా లాటరీ తీసారా, ఏంటి ఎంత ఆనందంగా ఉన్నారేంటి, ఎంత సంతోషంగా ఉన్నారేంటి? దేవుని కృప మా ఎడలో ఉందని చెప్పలేదు. గట్టిగా చెప్పాలి కూడా. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. దేవుని కృప మా ఎడలో ఉందండి, అందుకే మేము సంతోషంగా ఉంటాం. మా దగ్గర ఆస్తి లేదు, మా దగ్గర వ్యాపారాలు లేవు, మా దగ్గర పొలాలు లేవు, మా దగ్గర ధనం లేదు, బంగారం లేదు, అయినా మేము సంతోషంగా ఉంటామండి. కారణం మా దేవుడు మా పట్ల ఉంచిన కృప. భక్తుడు అంటున్నాడు, నేను ఆనందభరితుడనై సంతోషించేదను. కారణము దేవుని కృప ఆయన ఎడల ఉంది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడట? ఆనందభరితుడైపోయాడట. పౌలు గారిని జైల్లో పెట్టేస్తే ఏం చేయాలి? పౌలు గారు అని ఏడవాలి. కానీ పౌలు ఏం చేస్తున్నాడు? హల్లెలూయా స్తుతి మహిమ. అమ్మో ఎంత గొప్ప కృపో! ఏంటి జైల్లో పెట్టేస్తే కీర్తనలు పాడుకొని ప్రభునామాన్ని స్తుతిస్తున్నారట. పేతురు గారిని జైల్లో పెట్టేస్తే ఏంటి ఎవరు ఏడవలేదు, సంఘం అయితే ప్రార్థన చేశారు, పౌలు గారు ఏడవలేదు. కానీ ఏంటి వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు, ఎంతో ఆనందిస్తున్నారట. ఇంకో విషయం చెప్పంటారా? యోసేపుని కూడా జైల్లో పెట్టేశారు. ఏంటి జైల్లో పెట్టేసిన తర్వాత యోసేపు ఏం చేయాలి? నేను చెయ్యని తప్పుకి నేను జైలుకి వచ్చానని బాధపడాలి. కానీ యోసేపు ఆ జైల్లో ఉన్నవారికి కూడా సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి మన ఎడల దేవుని కృప ఉంటే మనం ఎక్కడుంటే అక్కడే ఇతరులకి సహకారులుగా మారిపోతాం. ఆమేన్. ఏమన్నారంట బోట్లోను? ప్రార్థన చెయ్యో గోవింద్ అన్నారట. ప్రార్థన చేసాడు, నూనె రాసి ఏమైంది? వ్యాపారం ఫలించింది.
ప్రార్థన అందరూ చేస్తే జరిగిపోదండి. అందరూ చేస్తే ప్రార్థన జరిగిపోతే ఇంకెందుకండి? ఆ! తాగినోడు కూడా ప్రార్థన చేస్తే కార్యం జరిగిపోద్దా చెప్పండి? జరగదు. అది కొంత ప్రార్థన వినడా అంటే వింటాడు దేవుడు. కానీ అందరి ప్రార్థనకు ప్రతిఫలము రాదు. దానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రియురా, ప్రార్థన చేసిన వెంటనే ఫలించింది. నేనంటాను, మన ఎడల దేవుని కృప ఉన్నప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ గణపరచబడతాం. మనం ఎక్కడుంటే అక్కడ ఇతరులకి మేలుకరంగా మారిపోతాం, ఇతరులకి సహకారులుగా మారిపోతాం. మన గుంటూరు వెళ్ళినప్పుడు ప్రియురా, చాలా పెద్ద ప్రోగ్రాం అండి. ఏంటి, సంవత్సరం రోజులు మేము వాక్యం నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఒక్క సంవత్సరం వాక్యం నేర్చుకున్నాం. ఇంచుమించు 10 మంది సేవకులు 10 మంది సేవకులు ఒక్క సంవత్సరం మాకు వాక్యాన్ని నేర్పించారు. ఒక బ్రదర్ వచ్చారు, జాగ్రత్తగా వినాలి. అనయ్య, ఏంటి, నాకన్నా కొంచెం వయసులో చిన్నోడే, కానీ మంచి హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అనయ్య, మనము ఇలా చేద్దామా? ఇంత దైవజనులు మన కోసం ఇంత కష్టపడి వాక్యం చెప్పారు కదా, మనం వాళ్ళకి ఏదైనా చిన్న గిఫ్ట్ ఇద్దామని అన్నారు. అదే నేను చెప్పాను, సరే మనసుకు ఒక ₹50 వేసుకొని సన్మానం చేద్దామని చెప్పాను. మేము ఎంతమంది ఉన్నాం? 50 మంది ఉన్నాం. మనిషికి ₹50 వేసుకుంటే ఎంత అవుద్ది? 2500 అవుతుంది. 2500తో 10 మంది 10 సాల్వలు తెచ్చేసి కప్పేద్దాం, ఒక అర కేజీ స్వీట్ బాక్స్ ఇచ్చేద్దాం, సంకలు గుద్దేసుకుందాం అని చెప్పాను. అయితే సరే, బాగానే ఉంది కదా అనుకున్నాం. ఇంకొక బ్రదర్ అన్నాడు, మరీ చీప్గా ఒక సాల్వ ఇస్తే ఏం బాగుంటుందండి, మనం ఇచ్చేది చాలా రిచ్గా ఉండాలి, చాలా అఫీషియల్గా ఉండాలి, మన టీం గుర్తుండిపోవాలన్నారు. అయితే ఏమిద్దామనంటే ఒక 2000 ₹3000 విలువ చేసి వస్తువు ఇద్దామన్నారు. ఏంట్రా బాబు 2000 3000 అంటున్నావు, చూస్తే మనం 50 మంది ఉన్నాం, ఇంచుమించు ఒక 30,000 40,000 అయిపోతాయి అంటే, పర్లేదండి అని అందరూ అప్పటికప్పుడు 500 వెయ్యాలని చెప్పేశారు. ఆ ప్రోగ్రామ్ అంతా నా చేతుల్లో పెట్టేశారు. ఏంటి, ఇదిగో లాజర్ గారికి అందరూ అమౌంట్ ఇచ్చేయండి, ఈ ప్రోగ్రామ్ అంతా లాజర్ గారు చూసుకుంటారని చెప్పారు. ఏంటి, మరి అందరూ నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా 3 సంఘాలు 4 సంఘాలు, ఒక ఆయనకైతే 12 సంఘాలు ఉన్నాయి. 12 సంఘాలు, ఒక ఆయనకైతే 8 సంఘాలు ఉన్నాయి. ఆ ఏజెన్సీ రంపచోడవరం ప్రాంతాల్లో. ఏంటి, ఇలా ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ప్రోగ్రామ్ అంతా నా చేతిలో పెట్టేశారు. ఒక్క రోజులోనే ₹20,000 వచ్చేసినాయి. ఏంటి, మనిషికి 500 వేసేశారు. మేము 50 మంది ఉన్నాం, 25,000 రావాలి. ఇంకా కొంతమంది 200 300 ఇచ్చారు. మొత్తం మీద 20,000 వస్తే నేను నాతో పాటు 3 సేవకులు కలిసి విజయవాడ వెళ్ళి సేవకులకి ఏమి ఇవ్వాలి, ఇంత గొప్ప సేవకులు మనం గౌరవించాలి, సన్మానించాలని ఒక మంచి క్వాలిటీ సాల్వో కొని, ఒక కేజీ స్వీట్ బాక్స్ కొని, ఏంటి, నేను మొన్న చెన్నై వెళ్ళినప్పుడు కొన్నాను కదా, కేరళ వెళ్ళినప్పుడు బ్రీఫ్ క్యాసు, అటువంటి బ్రీఫ్ క్యాస్, అదే మోడల్ బ్రీఫ్ క్యాస్ కొన్నామండి. ఇంచుమించు మేము 10 బ్రీఫ్ క్యాసులు కొన్నాం. ఒక్కొక్క బ్రీఫ్ క్యాసు 1300, ఇంచుమించు అక్కడికి ₹13,000 అయినాయి. ప్రియారా, ఒక సేవకుని గౌరవించాలని, ఒక సేవకుని మేము సన్మానించాలని బైబిల్లో ఉంది కనుక ఆ వాక్యాన్ని బట్టి మేము ఆ యొక్క సేవకులు 10 మంది సేవకులు మేము గౌరవించడం జరిగింది. ఆ ప్రోగ్రాం అంతా నా చేతిలో పెట్టారు. ఏంటి, అంత పెద్ద ప్రోగ్రాం చేయడం చాలా మామూలు విషయం కాదండి. 50 మంది సేవకులు, ఎవరికి అవకాశం ఇవ్వకపోయినా ఫీల్ అవుతారు. ఈ 50 మంది సేవకులు వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో పలానా వ్యక్తి పలానా కార్యక్రమంలో వాడబడాలి, పలానా వ్యక్తి పలానా కార్యం చేయాలి. ఇలా 50 మందిని కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ చేయాలి. నేను ఏ ఒక్కరికి నేను ఇన్వాల్వ్మెంట్ చేయకపోయినా ఆ వ్యక్తి నా మీద పగపెడతాడు. ఆఖరిన లాస్ట్లో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అందరూ వచ్చేసారు. చాలా వండర్ఫుల్గా చేశారండి, చాలా అద్భుతంగా చేశారండి, నిజంగా మీరు కాబట్టి ఇలా చేయగలిగారండి, ఎంతమందిని మీరు ఇన్వాల్వ్మెంట్ చేశారని చెప్పారు. మా సార్లు అందరూ అన్నారు, వండర్ఫుల్ లాజర్, చాలా అద్భుతంగా చేసావు అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ, నేను అంటాను, మనం ఎక్కడుంటే అక్కడ దేవుని కృప మన పని ఉందనుకోండి, అక్కడే మనం గణపరచబడతాం, అక్కడే మనం హెచ్చించబడతాం. ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా ఆ ప్రోగ్రాం అంతా మన చేతిలోకి వచ్చేస్తుంది. నేను దహించాగ్నిలో డునామీ చేశాను. ఏంటి ప్రియరా, నేను ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతుంటాను, అసలు నాకు అంత అర్హత, అంత యోగ్యత నాకు ఉందా ప్రభువా అనుకుంటూ ఉంటాను. కానీ వాళ్ళే అంటారు, ఈ ప్రోగ్రాం మీరే చేయాలని చెప్తూ ఉంటారు. ప్రియరా, దేవుని కృప మన ఎడల మన పక్షాన ఉన్నప్పుడు ఏంటి, మనం ఎక్కడుంటే అక్కడికి ఏం చేస్తాం తెలుసా? ఇతరులకు సహకారులుగా మారిపోతాం, ఇతరులకు మనము మేలుకరంగా మారిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ 2 చేతులు పైకి చెప్పి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని కృప మనల్ని ఏం చేస్తుంది? మొట్టమొదటిది ఆనందభరితులుగా చేస్తుంది. ఆయన కృప మనను ఏంటి, నాశనం కాకుండా చేస్తుంది. ఆయన కృప మనలను రక్షిస్తూ ఉంది. రెండో విషయంలోకి వెళ్తున్నాను.